తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు హిందూ ధర్మక్షేత్రం వ్యవస్థాపకులు, ఋగ్వేద అధ్యాపకులు శ్రీ సంతోష్ ఘనపాటి గురువు గారు మనతో పాటు ఉన్నారండి. వారితో మాట్లాడి కార్తీక మాసానికి సంబంధించి ఎన్నో సందేహాలు ఉంటాయి. సోమవారాలు కావచ్చు, అలాగే దీపం విషయం, దానం విషయం, వీటన్నిటిలో మనకు ఉండేటువంటి సందేహాలను నివృత్తి చేసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మ. ప్రతి మనిషికి కొన్ని కళలు ఉంటాయి. అందులో గృహం ప్రధానంగా చెబుతూ ఉంటారు. సొంత ఇంటి కళ నెరవేరాలని చెప్పి ఎన్నో పూజలు, వ్రతాలు చేసేవాళ్ళు. ఇక వారి వారి నమ్మకాల బట్టి వారు ప్రవర్తిస్తూ ఉంటారు. ఇందులో అంటే మనిషి కనీస అవసరాల్లో ఒకటిగా కూడా చూస్తాం, కూడు, గూడు, గుడ్డ. ఇవి ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇల్లు ఉంటే అదొక ఆనందం, గొప్పగా చెప్పుకుంటాము. ఇప్పుడు చూస్తున్న గృహప్రవేశాలు ఎంత ఆర్భాటంగా అవి చేసుకుంటున్నారు. ఏమేమైనా కానీ మనం ఉండడానికి ఒక ఇల్లు మనకంటూ ఉందంటే అది చెప్పలేని ఆనందం. అయితే నేను కొన్ని విన్నానండి, జాతక పరంగా మీకు ఖచ్చితంగా ఆ యోగం ఉండాల్సిందే, లేకపోతే పూర్వజన్మలో ఏదో సుకృతం చేసుకోవాలి, వీటి ద్వారానే ఇల్లు అనేది వస్తుంది తప్ప మామూలుగా అనేది అసాధ్యమే అని విన్నాను. నిజంగా గృహయోగం అనేది అదొక యోగమా? ఎలా అసలు సంభవిస్తుంది? అంటే ఏం చెయ్యాలి? వీటికి ఏమైనా విధానాలు ఉన్నాయా? జాతకంలో లేదండి మాకు, అయినా సరే మాకు ఇల్లు కావాలనే కోరిక ఉంది, అది సాధ్యమవుతుందా ఈ జన్మలో అని అడుగుతూ ఉంటారు. ఏం చెప్తారు? సాధారణంగా అండి, జాతకంలో గృహయోగం ఉంటుంది. అది లేదని కాదు, అది తప్పని కాదు. జాతకంలో మంచి వసతులు ఇవన్నీ కూడా కొందరి జాతకాల్లో ఉంటాయి, కొందరి జాతకాల్లో ఉండవు. ఆ విధంగా చూసుకున్నప్పుడు జాతకంలో గృహయోగం ఉంటే కనుక వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు, లేకపోతే కొంటారు. మరి జాతకంలో లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి అడిగితే, జాతకంలో లేకపోయినా కూడా సాధించవచ్చు ఇల్లు. అది పెద్ద విషయం కాదు. నేను గత కొన్ని రోజులుగా కూడా నేను ఇదే చెబుతున్నాను. కొంతమంది ప్రవచనకర్త బయలుదేరి జాతకంలో లేకపోతే ఇంక నీ వల్ల కాదు, నువ్వేం చేస్తున్నా రాదని చెప్పడం, జాతకంలో ఉన్నది నీ కర్మ నువ్వు అనుభవించాల్సిందే అని చెప్పడం. అలా అయితే మరి మార్కండేయుడు సంగతి ఏంటి చెప్పండి. మార్కండేయుడికి అల్పాయుష్షు, ఆయనకి 16 ఏళ్ళు ఎంతో ఆయుస్సు, అది అందరికీ తెలిసినటువంటి విషయం. అయినా మరి ఆయన జాతకాన్ని మార్చుకున్నాడా లేదా? అలా చూసుకున్నప్పుడు తపస్సు చేశాడు, చిరంజీవి. ఇప్పుడు ఆయన నేటికి ఉన్నాడు. మార్కండేయ మహాభాగ సప్తకల్పాంత జీవన అంటే ఆయన జాతకంలో 16 ఏళ్ళ ఆయుస్సు ఉంటే ఆయన 7 కల్పాల ఆయుస్సును ఎలా పొందాడు? 7 కల్పాలంటే మీకు దగ్గర దగ్గర 3200 కోట్ల సంవత్సరాలు. అంత ఆయుస్సు ఎలా వచ్చింది ఆయన జాతకంలో లేకుండా? కూడా మానవ తపస్సు వల్ల వచ్చింది. అంటే తీవ్రమైనటువంటి కఠోర పరిశ్రమ వల్ల వచ్చింది అని అర్థం. అక్కడ తపస్సు అంటే కఠోర పరిశ్రమ. కావున మీ జాతకంలో మీకు ఇల్లు లేకపోయినా కూడా మీరు విశేషమైనటువంటి దైవారాధన వల్ల మీరు సంపాదించవచ్చు, గృహయోగం మీకు కలుగుతుంది. మీరు ఎవరిని పిలవక్కర్లేదు, ఎవరితోనూ మీరు డబ్బులు ఇచ్చి హోమాలు పూజలు చేయించుకోక్కర్లే. అంటే చేయించుకోక్కర్లేదు అని అంటే మీకు శక్తి ఉంటే చేయించుకోండి. అసలు ఇల్లు శక్తి లేని వాళ్ళు అవన్నీ ఎక్కడ చేయిస్తాడు, వాళ్ళ గురించి చెబుతున్నాను నేను. అయితే మీరు కనీసం రోజు ఒక అరగంటో గంటో కేటాయించి భగవంతుని ఇంటి కోసం అని ఆరాధిస్తే మీకు ఖచ్చితంగా గృహయోగం అనేది కలుగుతుంది. ఏమిటా మార్గం అని అంటే కనుక మణిద్వీప వర్ణన అని ఉందండి. మణిద్వీప వర్ణన అని అమ్మవారి యొక్క మణిద్వీపానికి సంబంధించినటువంటిది. సంవత్సరం పాటు రోజు చదివితే, ముఖ్యంగా ఆడవాళ్ళే చదువుతారు కాబట్టి ఇంట్లోకి రానటువంటి 4 రోజులు వదిలేసే ఇబ్బంది లేదు. ఆ 4 రోజులు వదిలేసినా కూడా సంవత్సరం లెక్క అవుతుంది. అలాగ మొత్తం 12 4లు 48 రోజులు వదిలేసి మిగిలినటువంటి రోజులన్నీ కూడా అలాగ మీరు ఒక 360 రోజులు పూర్తి చేయండి. మణిద్వీప వర్ణన పారాయణ ఉదయం కానీ సాయంత్రం కానీ అమ్మవారి సన్నిధిలో రోజుకు ఒకసారి, అది ఎక్కువ శ్లోకాలు 200 ఎంత ఉంటాయి. కావున ఒక్కసారి చెయ్యండి, ఖచ్చితంగా ఇల్లు అనేది కట్టుకుంటారు. కొంతమంది వైభవ లక్ష్మి వ్రతం అని ఉంటుంది, అది చేసుకున్నా కూడా గృహప్రాప్తి కలుగుతుంది. ఇంకా సూక్ష్మంగా ఒకటి చెప్తాను మీకు. లలితా సహస్రనామంలో ఒక నామం ఉంది, చింతామణి గృహాంతస్థాయై నమః. ఆ నామాన్ని ఎక్కువగా వేలల్లో లక్షల్లో అలా జపం చేస్తూ ఉన్నా కూడా మీకు ఖచ్చితంగా గృహప్రాప్తి అనేది కలుగుతుంది. అయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఇల్లు ఉంటేనే ఇల్లాలు, ఇల్లాలు ఉంటేనే ఇల్లు
ఇటుకతో కడితే ఇల్లు కాదు అని ఒక తెలుగు నానుడు ఉంది. అవును. ఇటుకతో కడితే ఇల్లు అవ్వదు, ఇటుకతో కడితే ఇల్లు అవ్వదు, ఇల్లాలు ఉంటేనే ఇల్లు అవుతుంది అని. కావున చక్కగా మన ఇంట్లో ఇల్లాలు ఉందా అని చూసుకోవాలి. భార్యను మనం బాగా చూసుకుంటున్నామా, భార్యాభర్త ఇద్దరు చక్కగా జీవిస్తున్నారా, వీటి మీద ఎక్కువగా దృష్టి పెట్టండి. అత్తగారు, మామగారు, తల్లిదండ్రి వాళ్ళని చూసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, వీటి మీద ఎక్కువగా అందరూ దృష్టి పెట్టాలి తప్ప మా జీవిత లక్ష్యమే ఇల్లు కొనుక్కోవడం అనడం తప్పు కాదండి. కాకపోతే నేను చూస్తున్నది ఏంటంటే చాలామంది ఉద్యోగస్తులు లోన్ తీసుకుని ఈఎంఐ మీద పాపం ఇల్లు కట్టుకుంటారు. ఫ్లాట్ ఇల్లు అంటే ఇల్లు కూడా కాదు, ఇండివిజువల్ హౌస్ అనుకోండి. పోనీ సరే ఒక 20 ఏళ్ళు వీళ్ళు లోన్ కట్టుకున్నా పోనీ ఉంటుంది అనుకోవడానికి. ఫ్లాట్ కోసం వీళ్ళు 20 ఏళ్ళు ఈఎంఐ కడతారు. అది అంత సముచితం కాదని నా అభిప్రాయం. వీళ్ళు నెలకి ఒక 60-70 వేలు ఎంతో కడతారు వీళ్ళు. దాని బదులు చక్కగా ఒక 10-15 వేలు అద్దె కట్టుకుంటూ ఆ ఉన్న డబ్బు వీళ్ళు దాచుకున్నా ఏమన్నా గొప్పగా ఇండివిజువల్ హౌస్ కట్టుకోవచ్చేమో అని నా అభిప్రాయం. కానీ ఫ్లాట్ కోసం అంతంత సాహసాలు చేయకండి అని నేను అంటాను మామూలుగాను. అది స్వీకరించే వాళ్ళు స్వీకరిస్తారు. ఎందుకంటే అద్దె అయితే 10,000, 15,000, 25,000 కడతాడు అద్దె అయితే. ఈఎంఐ దగ్గర 60,000, 70,000, 80,000, 25,000 కడతారు వీళ్ళు. ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఒక ట్రెండ్ లాగా నాకు అనిపిస్తోంది. కానీ కొంతమందికి 2-3 ఇల్లులు ఉంటాయి చక్కగా. ఇది ఎటువంటి యోగం అండి? అదే పూర్వజన్మ సుకృతం అండి. అంతేనా? పూర్వజన్మ సుకృతం, ఈ జన్మలో కూడా చేసుకున్నటువంటి అనేక పుణ్యాలు. అదృష్టం అంటాను చూసారా, అదృష్టం అంటే పుణ్యమే. అంతేనా? అదృష్టం అంటే కనిపించనిది, కనిపించకుండా మనకు ఫలితం ఇచ్చేది పుణ్యం. కావున మీరు పుణ్యం బాగా చేస్తే మీకు అదృష్టం కలిసి వస్తుంది. అసలు పుణ్యమే చేయకుండా పాపం చాలామంది అండి తీవ్రంగా కష్టపడుతుంటారు కానీ పుణ్యం ఉండదు. అంటే పని చేస్తూ ఉంటారు, నన్ను గుర్తించట్లేదు, నా కంపెనీలో, నా ఇన్స్టిట్యూషన్లో నాకు గుర్తింపు లేదు అనుకుంటారు. అంటే పుణ్యం లేకపోవడం వల్ల. మరి అది సంపాదించాలంటే అది సంపాదించుకునే ప్రయత్నం. ఇలాగే కార్తీక మాసాలు, కార్తీక వ్రతాలు, దీపారాధనలు, ఉపవాసాలు, స్నానాలు, అందుకు ఇవన్నీ పెట్టారన్నమాట. దానివల్ల పాపాలు పోతూ ఉంటాయి, పుణ్యం వస్తూ ఉంటుంది. మనం చేసిన ప్రయత్నానికి కనీసం తగిన ఫలితం మనకు. ఎందుకంటే ఒక మాట అంటూ ఉంటారు, అంటే ఇది వేరే సబ్జెక్ట్ అయినా కూడా అడుగుతున్నానండి. నేను ఇన్ని దాన ధర్మాలు చేస్తాను, ఇన్ని పూజలు చేస్తాను, అంతా చేస్తాను, కానీ అసలు దేవుడికి నా పైన కనికరమే లేదు. ఆయన ఉన్నారు, అసలు ఎలాంటి దానాలు చేయరు, ఏమీ చేయరు, కనీసం ఇలా భిక్షం కూడా ఎవరికి వేరు, కానీ రాజయోగం అనుభవిస్తున్నారు, చక్కగా ఇల్లు ఉంది, అన్ని లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు, అంతా బాగుంది, నా కుటుంబం నేను ఇలా అయిపోయామే అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. మీరు వినున్నారండి? ఎందుకు జరుగుతుంది ఇలా? ఇప్పుడు ఉదాహరణకి మీ బ్యాంక్ అకౌంట్లో ఒక 1 కోటి రూపాయలు ఉందండి, నా బ్యాంక్ అకౌంట్లోనేమో 50,000 ఉంది. మీరేమో రోజుకు 10,000 ఖర్చు పెడుతున్నారు. మీరు రోజుకు 10,000 చొప్పున మీరు ఖర్చు పెట్టినా కూడా మీకు 4 నెలలకి కేవలం 12 లక్షలే ఖర్చు అవుతుంది. అంతే కదా? నెలకి 3 లక్షలు చెప్పిన 4 నెలలు మీరు రోజుకు 10,000 ఖర్చు పెట్టినా మీకు 12 లక్షలు, మీకు 4, ఇంకా మీకు దాదాపుగా 88 లక్షలు మీ దగ్గర ఉంటుంది. నా దగ్గర 50,000 ఉంది. నేను రోజుకి 10,000 ఖర్చు పెడితే నాకు 5 రోజులు ఖాళీ అయిపోయింది. ఏమండి, నేను రోజుకి నేను సంపాదిస్తున్నదంతా 100 రూపాయలు 1000 అనుకోండి, నేను 10,000 ఖర్చు పెట్టాను. మీరు సంపాదించకపోయినా కూడా మీరు రోజుకి 10,000 రూపాయలు మీరు ఖర్చు పెట్టినా కూడా మీకు చాలా కాలం పాటు నడుస్తుంది. మీకు నాకు ఉన్నటువంటి తేడా ఏంటి అని అంటే కనుక మీ అకౌంట్లో ఎక్కువ డబ్బు ఉంది, నా అకౌంట్లో తక్కువ డబ్బు ఉంది. అదేవిధంగా మీ అకౌంట్లో పుణ్యం ఎక్కువగా ఉంటే మీరు ఏమీ చేయకపోయినా కూడా, మీరు అసలు ఉద్యోగమే చేయకపోయినా కూడా మీ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బుతో మీకు రోజులు గడిచిపోతూ ఉంటాయి. అసలు డబ్బు లేనప్పుడు, అకౌంట్లో అసలు డబ్బే లేనప్పుడు అలా కుదరదు కదా. అదేవిధంగా కొంతమంది అకౌంట్లలో పుణ్యం విశేషంగా ఉంటుంది. అది పూర్వజన్మలో చేసుకున్న, అది పూర్వజన్మలోది కావచ్చు, ఈ జన్మలో కూడా కావచ్చు. దానివల్ల వాళ్ళు ఇప్పుడు ఏమీ చేయకపోయినా ఆ పుణ్యం వాళ్లకు ఖర్చు అవుతూ ఉంటుంది. కొంతమంది ఉంటారు వీళ్లకు పూర్వజన్మ సుకృతము, ఈ జన్మ సుకృతం కూడా ఉండదు. దానివల్ల వీళ్ళు ఇప్పుడు చేస్తున్నది ఇప్పుడే ఫలితం ఇవ్వదుగా. మీకు కలియుగంలో మీరు ఏ పుణ్యకర్మ చేసినా కూడా సంవత్సరం ఆగాలి. సంవత్సరం తర్వాత ఫలితం ఇవ్వడం ప్రారంభమవుతుంది. అందువల్ల మీరు రోజు చేస్తూ ఉంటే ఒక సంవత్సరం తర్వాత మీకు ఫలితం ఇవ్వడం ప్రారంభమవుతుంది.
అందుకని రోజు చేసుకుంటారు. చేయమంటారు. అలా చూసుకున్నప్పుడు ఏమిటంటే వాడేమీ చేయటం లేదు అంటే వాడికి ఉంది, వాడి అకౌంట్లో ఉంది, వాడు ఉద్యోగం చేయకపోయినా నడుస్తుంది. ఇప్పుడు తండ్రి వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తులు ఏ ఉద్యోగం చేయకుండా సుఖంగా తిరిగే వాళ్ళు ఉంటారు తండ్రి సంపాదించిన ఆస్తితో. పాపం తల్లిదండ్రులు ఏమీ సంపాదించి పెట్టకుండా బిడ్డడు కష్టపడుతూ పాపం కష్టపడి అయ్యో అనుకునే వాళ్ళు ఉంటారు. దీనికి ఎవరు బాధ్యులు? వాడికి అంటే తండ్రి సంపాదించిన పిత్రార్జితము అంటే పూర్వపుణ్యము, వాడికి పూర్వపుణ్యం ఉంది. వీడికి పిత్రార్జితం లేదు అంటే పూర్వపుణ్యం లేదు అని అక్కడ అర్థం మాటండి. అంటే పిత్రార్జితం అంటే ఇక్కడ నేను పిత్రార్జితాన్ని పూర్వపుణ్యంగా చెప్పటంలే, అసలు అలా ఊరికే ఒక కంపారిజన్ చెబుతున్నా అనమాట. ఆ విధంగా పూర్వపుణ్యం అనేది ఉన్నవాడు ఇప్పుడు ఏమీ చేయకపోయినా వాడికి నడుస్తూ ఉంటుంది. పూర్వపుణ్యం లేని వాడు ఇప్పుడు నేను చేస్తున్నానంటే చేసిన వెంటనే ఫలితం రాదు. కానీ నేను చూశాను చాలామందిని చాలా కాలంగా అలా రోజు పుణ్యకర్మలు చేసుకునే వాళ్ళు, వాళ్ళ జాతకం ఎలా ఉన్నా కూడా వాళ్ళకి ఒక సమయం వస్తుంది ఆ పుణ్యం వల్ల ఇంకా వాళ్ళని ఎవరు ఆపలేరు. అందువల్లనే భగవద్గీతలో కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్పాడు అనమాట. అంటే రోజు మీరు చక్కగా రోజు ఒక అరగంటో గంటో భగవంతుడిని ఉపాసించుకుంటూ పూజించుకుంటూ వెళ్ళిపోండి అంతే. ఇంక మీరు రోజు ఒక గంట భగవంతుడికి కేటాయించండి. 5-10 సంవత్సరాల తర్వాత అయినా కావచ్చు, ఆ వచ్చేటటువంటి ఆ వైబ్ని ఎవరు ఆపలేరు. ఇంకా ఏదో సంవత్సరంగా ఒక రోజు ఇట్లా చండీ హోమం చేసుకున్నాము నాకేం రాలేదంటే ఎందుకు వస్తుంది? ఎప్పుడో ఒకసారి చేయటం కాదు, అంతే కదా. ఇప్పుడు బంగళా నిండా బూజులు ఉన్నాయి, బంగళా నిండా చెత్త ఉంది. బంగళా నిండా ఉన్నటువంటి చెత్తని మనం శుభ్రం చేయాలంటే ఒక చీపురుతో ఒకడు శుభ్రం చేస్తే ఎంతకాలానికి అవుతుంది? 10 మంది కలవాలి, అంతే కదా. 10 మంది కలవాలి, 10 రోజులు చేయాలి. అదే విధంగా మన పురాకృతం దుష్కృతం అంటారు, అది ఎంత ఉందో తెలియదు, పాపం ఎంత ఉందో తెలియదు. కావున మనం పుణ్యం చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు అడగకుండా అన్నీ వస్తాయి, అడిగిన వెంటనే వస్తాయి. అలాగే మనం తెలుసుకోవాలి. జాతకంలో లేనిది దేన్నైనా సాధించవచ్చు, కాకపోతే విశేషమైనటువంటి పుణ్యకర్మలు కఠోర పరిశ్రమ ఆచరించాలి. చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. నమస్కారం.